ప్రతి ఆకుకూరలోనూ ఆరోగ్యం దాగి ఉంటుంది. ఆ ఆరోగ్యాన్ని కూడా రుచిగా మార్చే రెసిపీ ఇదే. హలో ఎవ్రీవన్, ఈరోజు చూడడానికి చాలా సింపుల్గా కనిపించిన రుచిలో మాత్రం అందరినీ ఆకట్టుకునే పాలకూర రైస్ని ఇంట్లోనే ఉన్న కొద్దిపాటి పాలకతో హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూసేద్దాం రండి. ముందుగా ఒక పాలకూర కట్టను తీసుకొని సన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిని నీట్గా నీళ్ళల్లో కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ పాలకూరని మొత్తం ఇందులో వేసేసి ఒకసారి కలపండి. ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ ఆకు వేసిన 2 నిమిషాలకి ఈ ఆకులో నుంచి ఇలాగా వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. మరో ఒక 3-4 నిమిషాలకి ఈ ఆకులో నుంచి వాటర్ అంతా పోయేసి ఆకంతా ఇలాగా డ్రై అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కూడా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి వేడైన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. మనం మసాలా దినుసులు వేయడం వల్లే ఈ రైస్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. వీటన్నిటిని 1 నిమిషం వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. ఈ రైస్కి వీటి వల్లే స్పైసీనెస్ అనేది యాడ్ అవ్వాలి. కావాలనుకుంటే ఇంకా కొన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీ కారానికి తగినట్లుగా. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసేసుకొని ఆ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకొని పెట్టుకున్నాం కదా పాలకూరని, దాన్ని ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరలోని వాటర్ అంతా పోయేసి ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. పసుపుని వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలిసేలాగా 1 నిమిషం బాగా వేపుకోండి. అప్పుడు కూడా దీంట్లో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఓన్లీ 1 స్పూన్ ధనియాల పొడి మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలాలు కానీ నెక్స్ట్ బిర్యానీ మసాలా కానీ ఏది కూడా నేను వాడట్లేదు. ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వాడుతున్నాను. ఒక్క ధనియాల పొడి వేయడం వల్ల ఈ రైస్ టేస్ట్ బాగుంటుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరే కావాలని చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ ధనియాల పొడి కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఒక అర్ధగంట సేపు నానబెట్టిన రైస్ ఉంటుంది కదా దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. రైస్ ని మనం ఇందులో వేసినప్పుడు బాగా కలపాలి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అనేది అంటే ఈ ఆకుకూర అనేది మొత్తం రైస్కి బాగా పట్టాలన్నమాట. అలా పట్టకుండా ముందే వాటర్ వేసేసి తర్వాత రైస్ వేస్తే మాత్రం ఈ ఆకు అనేది ఉండలు ఉండలుగా ఉంటుంది. సో అప్పుడు టేస్ట్ అంత బాగోదు. మనం తినేటప్పుడు పచ్చి ఆకును తిన్న ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే ముందుగానే రైస్ను వేసుకోవాలి. రైస్ను వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగా నీట్గా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంటే ఈ ఆకు మొత్తం కూడా రైస్కి ఇలాగా బాగా పట్టాలి. ఇప్పుడు ఈ ఎసురుని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కు తగ్గ సాల్ట్ని వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా దీనికి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా అలాగే ఇంకొంచెం కొత్తిమీర వేసి అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోండి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇట్లా అన్నం కూడా బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసేసి కొంచెం లోపలకున్న అన్నాన్ని పైకి తీసి ఒక మెతుకుని పట్టుకొని చూస్తే చాలండి, మనకు ఈ రైస్ ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రైస్ అయితే రెడీ. మన ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోని అసాధారణమైన రుచులు తయారు చేయొచ్చు. అలాంటి మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.